నమస్కారం. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. ఆర్థిక లోటు ఉన్నా ముందుకే సాగుతున్నాం. అసెంబ్లీలో గవర్నర్ నజీర్ ప్రసంగ విశేషాలు. నెల రోజులకే విమర్శల జగన్పై సీఎం, డిప్యూటీ సీఎం ఫైర్. రహదారి అంతా వరదమయం. నవలూరు వాసుల పబ్లిక్ టాక్. చంద్రబాబు ఆదర్శం కావాలి. జగన్కు సూచనలు చేసిన నాగేశ్వర్. అసెంబ్లీ సమావేశం అనంతరం సోమవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఏపీ అసెంబ్లీ సమావేశాల అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 5 రోజుల పాటు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో వ్యవహరించాల్సిన తీరుపై ముఖ్యమంత్రి వారికి దిశానిర్దేశం చేశారు. అలాగే ఎన్డీఏలోని ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవ్వరూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావద్దని చెప్పారు. వైసీపీ హయాంలో ఇష్టారీతిగా ఇసుక రీచ్లు కట్టబెట్టారని, ఇష్టం వచ్చినట్లు రవాణా చేసి సొమ్ము చేసుకున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో ఇక నుంచి ఏ ఎమ్మెల్యే, మంత్రి కూడా ఇసుక విషయంలో కలుగజేసుకోవద్దని తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా పలువురు ఎమ్మెల్యేలు ఇసుక విషయంలో ప్రజా సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. ఇసుక రవాణా, లోడింగ్ ధరలు కొంతమేర ఇబ్బందిగా ఉన్నాయని ముఖ్యమంత్రికి గోదావరి జిల్లాల ఎమ్మెల్యేలు తెలిపారు. పక్క జిల్లాల నుంచి తెచ్చుకోవాలంటే ఇబ్బందులు వస్తున్నాయని వివరించారు. ప్రస్తుతం స్టాక్ పాయింట్లలో ఉన్న ఇసుక మాత్రమే సరఫరా చేస్తున్నామని, రీచ్ల నుంచి తెచ్చుకుంటే సమస్య పరిష్కారం అవుతుందని చంద్రబాబు వారికి తెలిపారు. అలాగే పంట వేసిన నెల రోజుల్లో నష్టం వాటిల్లితే తక్కువ మొత్తంలో పరిహారం ఇస్తున్నట్లు చంద్రబాబుకి జనసేన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ తెలిపారు. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ వర్తించేలా చూసి వారిని కష్టకాలంలో ఆదుకోవాలని కోరారు. తాజాగా బంగాళాఖాతంలో అల్పపీడనంతో 3 రోజుల పాటు కురిసిన వర్షాలకు పంటలు నీట మునిగాయని చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యే చేసిన సూచనలను పరిశీలించి రైతులను ఆదుకుంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఢిల్లీ నుంచి ఎక్కువగా నిధులు రాబట్టే ప్రయత్నం చేస్తున్నామని, అది ఫలిస్తే కొంతమేర ఇబ్బందులు పరిష్కరించే అవకాశం ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో వెల్లడించారు. ఈ సమావేశం దాదాపు గంటన్నర పాటు సాగింది. తొలి రోజు సభలో జగన్ ప్రవర్తన అసహ్యం కలిగించిందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, అక్రమ కేసులు ఎదుర్కొని 53 రోజులు అన్యాయంగా జైల్లో ఉన్న కక్ష సాధింపు చర్యలకు దిగాలంటే ముందుండాల్సింది నేనే. అయితే ప్రజలు మనల్ని కక్ష సాధింపు కోసం గెలిపించలేదని గుర్తుపెట్టుకోండి. శాంతి భద్రతలకు ఎవరు విఘాతం కల్పించినా ఉపేక్షించేది లేదని ఆయన అన్నారు. తప్పు చేసిన వారిని చట్ట ప్రకారమే కఠినంగా శిక్షిద్దామని అన్నారు. వివేక హత్య కేసులో నడిపిన నాటకాన్నే మళ్లీ మొదలుపెట్టారు. వినుకొండ జిలానీ, రషీద్ వ్యవహారంలో అదే కుట్ర చేస్తున్నారని అన్నారు. సివిల్ సప్లైస్ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ 3 పార్టీల మధ్య సమన్వయం అంశాన్ని ప్రస్తావించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, అభివృద్ధి అంశంలో సీఎం చంద్రబాబు నిర్ణయాలకు తాము సంపూర్ణ మద్దతు ఇస్తామని చెప్పారు. ముగింపులో చంద్రబాబు మాట్లాడుతూ, ఉచిత ఇసుక విధానాన్ని మరింత పారదర్శకంగా అమలు చేస్తామని, ఇసుక విధానంపై మరిన్ని సూచనలు ఏమైనా ఉంటే చెప్పండని అడిగారు. ప్రభుత్వం వచ్చి నెల రోజులు కాలేదు, అప్పుడే జగన్ విమర్శలు చేయడాన్ని సమావేశం తప్పు పట్టింది. గవర్నర్ ప్రసంగాన్ని తొలి రోజే అడ్డుకోవడం సరైన పనేనా అన్నారు. తప్పులు చేయడం, పక్కవారిపై నెట్టేయడం జగన్కు అలవాటుగా మారిందన్నారు. మీకు తెలుసా, తొలిసారి ఒలింపిక్ క్రీడోత్సవం ఎక్కడ జరిగింది? సమాధానం. తొలిసారి ఒలింపిక్ క్రీడోత్సవం క్రీస్తు పూర్వం 776 ఆనాటి గ్రీక్ రాజ్యంలోని ఒలింపియా నగరంలో జరిగింది. నవలూరు పరిధిలోని ఓ రోడ్డు దుస్థితి ఇది.
డాన్ బోస్కో హైస్కూల్ నుండి రిలయన్స్ గోడౌన్ ప్రక్క రోడ్లో వర్షం వస్తే చిత్తడిగా మారిపోతోంది. వీక్షిద్దాం పబ్లిక్ టాక్. ప్రభుత్వం మట్టి రోడ్డు వేశారు. ఆ రోడ్డు బాగా వర్షం వస్తే బురద అయిపోయి నానా ఇబ్బందులు పడుతున్నాము. పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా, ముసలి వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్లాలన్నా దేనికైనా చాలా ఇబ్బందులు పడుతున్నామండి. మా యందు దయించి ఈ ప్రభుత్వంలో మాకు న్యాయం చేయగలుగుతారని, ఏదన్నా మెట్ల వరకన్నా వేస్తారని మిమ్మల్ని ప్రార్థించుకుంటున్నాం. లోకేష్ గారు, మంత్రి గారిని అందరూ. నా పేరు లావణ్య అండి. ఇక్కడ మేము 20 సంవత్సరాల నుంచి ఉన్నాము. ఈ రోడ్డు మాకు పోయినసారి మట్టేశారు. ఇప్పుడేమో బాగోలేదండి. మేము పిల్లలను స్కూల్కి వెళ్ళాలన్నా, కాలేజీలకు వెళ్ళాలన్నా నడవడానికి వీల్లేదు. ముసలోళ్ళు ముతుకోళ్ళు ఉన్నారండి ఇక్కడ. మీరు ఆశించి తొందరగా మీరు చూసి ఇక్కడ రోడ్డు వేయించాలని కోరుతున్నామండి. 10 సంవత్సరాల మట్టి ఇక్కడ ఉంటున్నాము. పోయినసారేమో ఇక్కడ మట్టి వేశారు. ఈసారి అసలు నడవడానికే ఇబ్బందిగా ఉంది. వర్షాకాలంలో ఇంకా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ ముసలి వాళ్ళు అందరూ ఉన్నారు, గర్భిణీ స్త్రీలు అందరూ ఉన్నారు. ఇబ్బందిగా ఉంది. మాకు కొద్దిగా రోడ్డు వేయాల్సిందిగా కోరుతున్నాను. ఈనాటి మంచి మాట. తల్లులందించే స్ఫూర్తి, వారి ప్రేమ త్యాగాలపైనే దేశం గొప్పతనం ఆధారపడి ఉంటుంది. సరోజినీ నాయుడు. తుళ్లూరులో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సమావేశాలకు సోమవారం హాజరవుతూ వెంకటపాలెం వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మంత్రి అచ్చెన్నాయుడు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని వీక్షిద్దాం. దుగ్గిరాల గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దివంగత తాడిబేని వెంకటేశ్వరరావు యాదవ్ 8వ వర్ధంతి వేడుకలను సోమవారం నిర్వహించారు. గ్రామంలోని గణేష్ నగర్ ప్రాథమిక పాఠశాల నందు వెంకటేశ్వరరావు జ్ఞాపకార్థం కుమారుడు తాడిబేని రామస్వామి యాదవ్ విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పెన్నులు, స్టడీ మెటీరియల్స్ను అందజేశారు. ముందుగా వెంకటేశ్వరరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కరిముల్లా, వెంకటేష్, తాడిబేని గంగ, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీలక్ష్మి, ఉపాధ్యాయులు రాజేశ్వరి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామస్వామి మాట్లాడారు. సహాయం అందించగలిగితే వారు కూడా ఈనాడు కార్పొరేట్ స్కూల్స్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు పూర్తిగా అన్ని రంగాల్లో రాణించడానికి అవకాశం ఉంది. కాబట్టి చిరు సహాయం అందించాలనే ఉద్దేశంతో నేను హైదరాబాద్లో స్థిరపడినా కానీ మరి మన పెద్దలు చెప్పినట్టుగా ప్రతి వ్యక్తికి కూడా 5 రుణాలు ఉంటాయి. మాతృ రుణం, పితృ రుణం, కృషి రుణం, దైవ రుణం, సమాజ రుణం. సమాజ రుణంలో భాగంగానే మరి మా నాన్నగారు గ్రామంలో ఉండేవారు, యాక్టివ్ పాలిటిక్స్లో ఉండేవారు మా నాన్నగారు. గత ప్రభుత్వంలో జగనన్న నవరత్నాల్లో భాగంగా జగనన్న చేయూత పథకం ద్వారా నగదు తమ ఖాతాలో జమ కాలేదని సోమవారం దుగ్గిరాల తహసీల్దార్ కార్యాలయం జరిగిన గ్రీవెన్స్ సెల్లో కాలనీవాసులు ఎంపీడీఓ బి భార్గవికి కమ్యూనిస్టు నాయకులతో కలిసి వినతిపత్రాన్ని అందించారు. గ్రామానికి చెందిన అలీనగర్, చెన్నకేశవనగర్ కాలనీకి చెందిన మహిళలు సిపిఎం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో కలిసి కార్యాలయానికి వచ్చి తమ సమస్యలను పరిష్కరించాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి జెట్టి బాలరాజు, జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి ఈమని అప్పారావు, మనవ నాగమల్లేశ్వరరావు, యార్లగడ్డ బ్రహ్మేశ్వరరావు, బొత్స చిరంజీవి, నడకుదురు యోగేశ్వరరావు, మొవ్వ పద్మ, షేక్ కర్మునిసా, నూర్జహాన్, పెర్విన్, జమీల బేగం, బాజీ, సుష్మా, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలరాజు, మహిళలు మాట్లాడారు. బటన్ నొక్కారు, కానీ కొంతమంది మహిళల్లోకి మా అకౌంట్లోకి డబ్బులు పడలేదు.
మరి కొంతమంది అకౌంట్లో డబ్బులు పడినాయి. మరి ఈ మహిళలు అయితే చాలా పేదవాళ్ళంతా, ముస్లిమ్స్ సోదరిమణులు, మరి ఇతరులు కూడా ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, వీళ్ళు అందరూ ఉన్నారు. మరి వీళ్ళందరూ కూడా కొంతమందికి ఈ బటన్ నొక్కిన డబ్బు అయితే వీళ్ళ అకౌంట్లోకి జమ కాలేదు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా పేద మహిళలు కాబట్టేసి ఈ మహిళల అకౌంట్లోకి ఆ జగన్ చేయూత పథకం ద్వారా వచ్చిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి కూడా వెంటనే ఈ మహిళల ఖాతాల్లోకి జమ చేయాలని చెప్పేసి ఈరోజు మేము ఎండిఓ ఈఓ పేరెడ్డి వారి గారికి మండల కేంద్రం దగ్గర ఒక అర్జీ ఇచ్చి ఉన్నాము. మరి ఈ మహిళలంతా కూడా చాలా బాధ వ్యక్తం చేశారు. కాబట్టి వాళ్ళ అకౌంట్లోకి జగన్ చేయూతలో నుంచి వచ్చినటువంటి డబ్బుల్ని చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నాకు 45 సంవత్సరాలే రెండు సార్లు వచ్చినాయండి, మూడోసారి రాలేదు. దానికోసం నేను ఇక్కడ అడగటానికి వచ్చాను. ఏమంటున్నారు? అదే చూస్తామని చెబుతున్నారు సార్, పెండింగ్ ఉందని చెబుతున్నారు. అవి వస్తాయిలే, వస్తే ఇస్తామని చెబుతున్నారు. షేక్ నూర్జహాను, అలీనగర్. మాకు 40 సంవత్సరాల డబ్బులు రాలా. మరి 2 సార్లు పండిగి, మూడోసారి పడలేదు. అధికారులు అడుగుతుంటే ఏమని చెప్తున్నారు? వస్తాయిలేమ్మా అంటున్నారు కానీ రావట్లా. 3 సార్లు 4 సార్లు తిరిగాను పంచాయతీ ఆఫీస్ చుట్టూ. ఆధార్ కార్డు జిరాక్స్ కూడా ఇచ్చాము. ఇలా వచ్చిద్దులమ్మా వస్తాయిలమ్మా అంటున్నారు. ప్రభుత్వం మారిందిగమ్మా అంటున్నారు. వానాకాలంలో ఉపయోగించే రెయిన్ కోట్ల ధరవరలను నేటి మార్కెట్ ఫ్యూచర్లో తెలుసుకుందాం. రుతుపవనాలు, అల్పపీడనాల ప్రభావంతో ఈ ఏడాది వర్షాలు భారీగానే పడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో రెయిన్ కోట్ల అవసరం ఎంతో ఉంటుంది. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ల వరకు అన్ని సైజుల్లో ఇవి లభిస్తున్నాయని విక్రేతలు అంటున్నారు. 250 రూపాయలు మొదలు 1000 రూపాయల వరకు వివిధ రకాలు లభిస్తున్నాయని ధరవరలను వివరించారు. ఇప్పుడు రెయిన్ సీజన్ కాబట్టి రెయిన్ కోట్స్ మోడల్స్ ఉన్నాయి. ఫ్యాన్ టైపు, లాంగ్, షార్ట్ మోడల్స్ ఉన్నాయండి. మా దగ్గర 150 దగ్గర నుంచి 800-900 రూపాయల దాకా ఉన్నాయి. జెర్కిన్స్ కూడా ఉంటాయండి మోడల్స్. చిన్నపిల్లలవి కూడా ఉంటాయి రెయిన్ కోట్స్. 250 రూపాయల దగ్గర నుంచి కూడా ఉన్నాయండి. 150, 250, 350 ఆ రేట్లో ఉంటాయి చిన్నపిల్లలవి. పెద్ద ఫ్యాన్ షర్ట్ టైప్ కావాలంటే 600 దగ్గర నుంచి 450 రూపాయలు కూడా ఉంటాయి. స్టార్టింగ్ 450 రూపాయల దగ్గర నుంచి 1000-1100 దాకా ఉన్నాయండి. కంపెనీ మోడల్స్ ఉంటాయి. అక్కడ నుంచి ఢిల్లీ నుంచి కూడా తీసుకొస్తామండి కొన్ని మోడల్స్. ఇక్కడ అయిపోతే విజయవాడలో తీసుకొస్తాం అనుకున్నాం డిఫరెంట్ మోడల్స్. రేపల్లిలో ఈ నెల 21న జరిగిన జిల్లా స్థాయి తైక్వాండో పోటీలలో మంగళగిరికి చెందిన అమరావతి తైక్వాండో క్లబ్ క్రీడాకారులు పతకాలు సాధించారు. ఈ సందర్భంగా సీకే హైస్కూల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో క్లబ్ ప్రతినిధి పి సుబ్బారావు గెలుపొందిన క్రీడాకారుల వివరాలను వెల్లడించారు. వాళ్ళు కేటగిరీ 14 మంది పార్టిసిపేషన్ చేశారు. 14 మందికి 14 పతకాలు సాధించారు. అలాగే అనేక విద్యా సంస్థలు కొన్ని చాలా ఉన్నాయి. ఇక్కడ క్రీడా సంస్థలు ఉన్నాయి. ఆ క్రీడా సంస్థల్లో అఫిలియేషన్ లేని క్రీడా సంస్థలు ఉన్నాయి. ఏ క్రీడా సంస్థల్లో అఫిలియేషన్ ఉందా, అఫిలియేషన్ లేదా, ఏ సర్టిఫికేట్ వాల్యుబుల్ కాదా అని చెప్పి తల్లిదండ్రులు కొంచెం ఆలోచించాలి. అందరికీ నమస్కారం. నా పేరు దుర్గాప్రసాద్. నేను అమరావతి తైక్వాండో క్లబ్ జూనియర్ ఇన్స్ట్రక్టర్ని. ఈయన మా కోచ్ సుబ్బారావు గారు. ఈయన గుంటూరు జిల్లా తైక్వాండో జనరల్ సెక్రటరీ. నిన్న జరిగినటువంటి డిస్ట్రిక్ట్ తైక్వాండో మీట్లో మంగళగిరికి చెందిన 14 మంది క్రీడాకారులు పాల్గొనడం జరిగింది. 14 మంది కానీ 14 మంది కూడా మెడల్ సాధించారు. ఇందులో 5 గోల్డ్ మెడల్స్, 4 సిల్వర్ మెడల్, 4 బ్రాంజ్ మెడల్స్ తీసుకోవడం జరిగింది. ఈ అవకాశాన్ని మంగళగిరిలో ఉన్న విద్యా సంస్థలే కానీ, చాలామంది క్రీడాకారులే కానీ, పిల్లల తల్లిదండ్రులే కానీ వినియోగించుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈ రోజుల్లో చాలామందికి మీ మీడియా ద్వారా తెలియజేసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, చాలా చోట్ల చాలా క్రీడా సంస్థలు చాలామంది నేర్పిస్తూ ఉంటారు. కానీ ఆ వ్యక్తి అప్లికేషన్ గుర్తింపు చేసిన వ్యక్తి కాదా అనేది కూడా చూసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే గుర్తింపు లేని గేమ్స్ చాలా ఉన్నాయి.
గుర్తింపు లేని గేమ్స్ చాలా ఉన్నాయి. వాళ్ళు ఇచ్చే సర్టిఫికేట్ కూడా వాల్యుబుల్లా కాదా అన్నది ప్రజల తల్లిదండ్రులు ఎలాగైనా ఎంతవరకు అని తెలుసుకోవాల్సిన అవసరం చాలా వరకు ఉంది. ఈ విషయాన్ని గమనిస్తారని తెలుసుకుంటూ అలాగే మంగళగిరిలో ఉన్న బాలబాలికలు పిల్లలు అందరూ కూడా ఈ మన అమరావతి తైకోండా క్లబ్ నేర్పించే తైకోండాను నేర్చుకొని మెడల్ సాధించి ఫ్యూచర్లో స్పోర్ట్స్ ఒకటా కింద ఇది పనికొస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. గురు పౌర్ణమి సందర్భంగా మంగళగిరి గాలిగోపురం వద్దనున్న లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో జీవీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యాన ఓ కార్యక్రమం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. గురు పూర్ణిమ గురు పూజ సందర్భంగా మంగళగిరి లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో జీవీఆర్ ఆచార్యులు రఘునాథాచార్య వేదిక ట్రస్ట్ ఆధ్వర్యంలో 24 మంది వేద స్మార్త పండితులతో అరుణకేతుక సహిత ఉషనిషత్ పారాయణ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షులు నాని, గౌరవాధ్యక్షులు ఎస్టీపీ వెంకటేశ్వర్లు, విశిష్ట అతిథిగా గండికోట శ్రీ వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాల్గొన్నారు. అలాగే నరసింహస్వామి దేవస్థానం ప్రధాన అర్చకులు మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు, సింహాచలం ప్రధానార్చకులు శ్రీమాన్ గొడవర్తి శ్రీనివాసాచార్యులకు ఘన సన్మానం జరిగింది. ఇంకా ఈ కార్యక్రమంలో మంగళగిరి పట్టణ పురోహితులు పాల్గొన్నారు. వాళ్ళందరికీ కూడా వారి యొక్క వేద పారాయణానికి శిష్యు బృందంచే వస్త్ర సమర్పణ జరిగింది. అదేవిధంగా ఈ మంగళాద్రి క్షేత్రంలో మాతా నృసింహస్య పితా నృసింహ భ్రాతా నృసింహస్య సఖా నృసింహ అనే విధంగా మా బావగారు నాకు చిన్ననాటి స్నేహితుడైనా సరే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా బావా అనిపించుకోవడం మాకు చాలా ఆప్యాయతతో అనురాగాలతో కూడింది. వాళ్ళ నాన్నగారు కూడా మాకు గురువు గారు హిందీ అంతా నేర్పి మేము ఆ రోజున వాడు కానీ ఏదైనా జులాయిగా తిరుగుతున్నప్పుడు మమ్మల్ని కూర్చోబెట్టి ఈ యొక్క హిందీ నేర్పి దాని తర్వాత ఈ వేదాన్ని ఈ విధంగా చేయండి అని చెప్పేసి మాకు మార్గదర్శకులై నిలబడి ఉండేవారు ఆచార్య మాస్టర్. వారిని కూడా నేను బావాన్ని పిలుచుకునేవాళ్ళం. ఈ యొక్క సన్మాన కార్యక్రమం జరుగుతుందంటే నాకు ఏ రకమైన అర్హత లేకపోయినా సోదరుడు నాన్నగారు అడగడం జరిగింది. ఈ కైంకర్యం చేస్తున్నాను అనుకుంటున్నామని. నాన్న నాకు అర్హత లేదు, చాలామంది పండితులందరూ ఉన్నారు, వారు ఎవరికో నువ్వు చేస్తే నేను కూడా అందులో భాగ్యం అవుతానని చెప్పని వారితో చెబితే అర్హతకి విరవాణ కైంకర్యమే అర్హత అని సోదరు నాన్న సూచించడం జరిగింది. దాంతో ఇంక నేనేమి మాట్లాడలేక అక్కడ ఎంత పని ఒత్తిడి ఉన్నా కూడా ఇవాళ ఎక్కడైనా సరే ఎలాగైనా సరే లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్య ఆశీస్సులు పొందాలని అనుకుని ఇక్కడికి రావడం, ఈ కైంకర్యంలో పాల్గొనగలగడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో గురు పౌర్ణమి సందర్భంగా ఆదివారం రాత్రి శ్రీవారిని ముత్యాల పందిరి వాహనంపై గ్రామోత్సవం నిర్వహించారు. వర్షం కారణంగా ఆలయ ప్రాంగణంలోనే స్వామివారి ఉత్సవం నిర్వహించారు. ఉత్సవానికి విజయవాడకు చెందిన డాక్టర్ ఉపేంద్ర వర్మ కైంకర్యపరులుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.